హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవీలో మనం బ్రాంచ్ పర్సనల్ లోన్ యాప్ ద్వారా మనం ఇన్స్టాంట్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మనం ఈ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, మన బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, మనం రీపేమెంట్ ఎలా చేయాలి, మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఇలా టోటల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు బ్రాంచ్ పర్సనల్ లోన్ యాప్ ద్వారా మీరు ఇన్స్టాంట్ లోన్కి అప్లై చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చి బ్రాంచ్ పర్సనల్ లోన్ క్యాష్ లోన్ యాప్ అని ఇట్లా టైప్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది. సో దీంట్లో ఫస్ట్ మనం కొంచెం డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడండి, మనకి 500 రూపీస్ నుంచి 2 lakhs వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు టెన్యూర్ వచ్చేసి 62 days నుంచి 12 months వరకు టెన్యూర్ ఉంటుంది. మనకు ఇక్కడ వడ్డీ రేట్ వచ్చేసి 2 to 4% ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఎమర్జెన్సీ ఏ పర్పస్ అయినా ఇస్తారంటే షాపింగ్ పర్పస్ కావచ్చు, హోమ్ రెనోవేషన్, మెడికల్, ఎమర్జెన్సీ, వెహికల్ లోను, ట్రావెల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఇలా అన్నిటికి ఇస్తారనమాట. సో మనము ఎలా అప్లై చేసుకోవాలి, ఈ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలని చూద్దాం. ఈ లోన్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకు హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ అని అడుగుతుంది. సో మీరు ఇంగ్లీష్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, ప్రాసెస్ అవుతుంది ఆటోమేటిక్గా లోన్స్ అనేసి. సో 6+ million people లైక్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. ప్రాసెస్ అయినాక నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మనకు ఓన్లీ లోన్సే కాదు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అప్ టు 12% రిటర్న్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ని అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యి మనకు హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ అనేసి వెల్కమ్ టు బ్రాంచ్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు స్టెప్ 1 వచ్చేసి కంప్లీట్ అయిపోయింది, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్. స్టెప్ 2 ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేస్తే మీరు ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అనేసి. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ అనేసి లేదా డిఫరెంట్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. సో కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ అని క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. వాటిని ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. బ్రాంచ్కి సంబంధించిన హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. అప్లై ఫర్ లోన్ ఇన్ 2 minutes, ట్యాప్ హియర్ టు గెట్ స్టార్టెడ్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. మనకు లోన్ అనేసి, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేసి మనం చెప్పుకున్నాం కదా, లోన్స్ తీసుకోవచ్చు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో అప్లై నౌ అనే దానిపై క్లిక్ చేస్తామనుకోండి, మనకు లోన్కి సంబంధించిన ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క యాప్స్కి సంబంధించి, తర్వాత కాంటాక్ట్స్, SMS, లొకేషన్, వీటికి సంబంధించిన పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీరు ఇదైతే అలో చేయాల్సి ఉంటుంది. అలో చేస్తే మీకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మీ యొక్క లొకేషన్ కూడా అడుగుతుంది. సో ఈ లొకేషన్ కూడా మీరు అలో చేయాల్సి ఉంటుంది. అలో చేసి మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ వెరిఫై యువర్ ఐడి అనేసి ఉంది. ఇక్కడ మనకు 3 steps అయితే ఉంటాయి. ఫస్ట్ ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు మీ యొక్క వెరిఫై అయితే చేయాలి. తర్వాత సెల్ఫీ, మీరు ఒక ఫోటో తీసుకోవాలి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క పాన్ నెంబర్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫాలోయింగ్ డీటెయిల్స్ అయితే ఇస్తే మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి, నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ అడుగుతుంది ఈజీలీ వెరిఫై ఆధార్ విత్ ఓటీపీ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో మీరు ఆధార్ వెరిఫికేషన్ చేస్తారా, లేదా అప్లోడ్ ఐడి కార్డ్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఆధార్ కార్డ్ అనేది ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో మనం ప్రొసీడ్ టు ఓటీపీ వెరిఫికేషన్ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఐడెంటిటీ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు అనేసి. సో దీనిపైన క్లిక్ చేశారనుకోండి, మీకు సెలెక్ట్ చేసుకోవాలి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనేసి. సో దీనిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేస్తే మనకు ఐడెంటిటీ టైప్ ఇక్కడ చూపిస్తుంది. ఆధార్ కార్డు, ఇక్కడ ఓటర్ ఐడి చూపిస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుందాము. సో ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది గెట్ రెడీ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అనేసి. మనం ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆధార్ కార్డు మీ చేతిలో పెట్టుకోవాలి. తర్వాత మీరు సెల్ఫీ, మనకి ఇక్కడ 3 steps అయితే ఉంటాయి. ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ ఒక ఫోటో, బ్యాక్ సైడ్ ఒక ఫోటో, తర్వాత మీరు సెల్ఫీ ఒక ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి రెడీగా పెట్టుకోండి చేతులు అనేసి. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా 3 steps అనేసి. సో ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ ఒక ఫోటో తీసుకోవాలి, తర్వాత బ్యాక్ సైడ్ ఒక ఫోటో తీసుకోవాలి, తర్వాత మీ యొక్క సెల్ఫీ. ఈ 3 steps కంప్లీట్ చేస్తే మన వెరిఫికేషన్ అనేది, ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు ఎంత శాలరీ వస్తుంది,
సాలరీడా, బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. సో ఫస్ట్ ఇన్కమ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ దీనిపైన క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, బిజినెస్ అనేసి. సో మీరు సాలరీ అయితే సాలరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు సాలరీ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఇక్కడ మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ మంత్లీ ఇన్కమ్ పైన క్లిక్ చేశారనుకోండి, మంత్లీ ఇన్కమ్ పైన క్లిక్ చేయగానే మీకు ఎంత సాలరీ వస్తుంది, లెస్ దాన్ 10,000, 10,000 నుంచి 19,000, సో 20,000 కంటే ఎక్కువనా అని అడుగుతుంది. సో మీకు ఎంత సాలరీ వస్తుంటే అంత సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైపు, మీ యొక్క మంత్లీ ఇన్కమ్ ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకు అమౌంట్ రావాలి కదా, సో మన యొక్క బ్యాంక్ నేమ్, తర్వాత మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ డిఫరెంట్ అమౌంట్స్ అయితే చూపిస్తుంటుంది. ఇది స్వైప్ అండ్ ట్యాప్, అంటే ఇట్లా స్వైప్ చేస్తూ ఉంటే, సైడ్కి స్వైప్ చేస్తూ ఉంటే మనకు డిఫరెంట్ లోన్ అమౌంట్స్ కనిపిస్తుంటాయి. మీకు ఏ అమౌంట్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 4,000 అమౌంట్ ట్యాప్ చేసామనుకోండి, ఇలా చూపిస్తుంది అనమాట. సో మనకు 4,000 అమౌంట్ కావాలి, మనం 4,000 రూపీస్ లోన్కి అప్లై చేసుకుంటున్నాం. సో ఇక్కడ 4,000 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ లోన్ ఆఫర్స్ అనేసి సెలెక్ట్ యువర్ లోన్ రీపేమెంట్ టర్మ్స్, మనం 4,000 అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ రీపేమెంట్ టర్మ్స్ మనము 30 డేసా, 60 డేసా, 62 డేసా టర్మ్స్ మనం రీపేమెంట్ చేయాలి కదా, టర్మ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేసామనుకోండి, మనకి లోన్ టర్మ్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ 31 డేస్ ఉంటుంది, నెక్స్ట్ 62 డేస్ ఉంటుంది. సో మీకు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 31 డేస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 130 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. ఒకవేళ మీరు 62 డేస్ తీసుకున్నారు అంటే 2 మంత్స్ రీపేమెంట్ అనుకోండి, మీకు మంత్లీ 2,130, 2,130 లాగా 4,260 రూపాయలు అనమాట. సో మీకు ఏ టర్మ్ అయితే ఓకే అనుకుంటారో ఆ టర్మ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు 62 డేస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 62 డేస్ సెలెక్ట్ చేసుకుంటే మంత్లీ మనకు 2,130 పడుతుంది. ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఫీజ్ GST ఉంటుంది. సో మీరు 4,000 రూపాయలకు అప్లై చేసుకుంటే మీకు 471 రూపాయలు అనేది ప్రాసెసింగ్ ఫీజు కిందకు పోయి, రిమైనింగ్ అమౌంట్ మీకు టోటల్గా 3,529 రూపాయలు అయితే మీకు చేతికైతే వస్తుంది. దీంట్లో వడ్డీ వచ్చేసి 2,260 రూపాయలు వడ్డీ. సో టోటల్గా డ్యూ వచ్చేసి 4,260 రూపాయలు అనమాట. ఇదంతా మీకు ఓకే అనుకుంటే ఓకే, ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. లోన్ డీటెయిల్స్ గురించి మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఇక్కడ దీనిలో చూడొచ్చు అనమాట. సో మీకు ఇదంతా ఓకే అనుకుంటే ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు లోన్ డీటెయిల్స్, షెడ్యూల్ ఇదంతా చూపిస్తుంది. సో మనకు 4,000 రూపాయలకు అప్లై చేసుకున్నాము. ప్రాసెసింగ్ ఫీజు ఏమో 349 రూపాయలు, ఇక్కడ GST ఏమో 63 రూపాయలు. టోటల్గా ఈ అమౌంట్ కట్ అయ్యి మనకు 3,588 రూపాయలు అయితే వస్తుంది. మనం ఒక నెల సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 130 రూపాయలు వడ్డీ పడుతుంది. సో టోటల్గా డ్యూ అమౌంట్ వచ్చేసి 4,130 రూపాయలు అనమాట. మనకు రీపేమెంట్ షెడ్యూల్ ఇక్కడ చూపిస్తుంది. ఒక పేమెంట్ 1 మంత్ కాబట్టి ఒక పేమెంట్, రీపేమెంట్ డేటు, రీపేమెంట్ అమౌంట్ ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇదంతా మీకు ఓకే అనుకుంటే మనం నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ కన్ఫర్మ్ డిపాజిట్ అమౌంట్ అనేసి, సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్, మీ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ మీకు వచ్చే లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి రావాలి కదా. సో ఒకసారి కన్ఫర్మ్ చేయమనుకుంటుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. ఓకే అయితే ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు యూజర్ లోన్ అగ్రిమెంట్ అనేది ఇలా చూపిస్తుంది అనమాట. లోన్ అగ్రిమెంట్కి సంబంధించిన డీటెయిల్స్, మీరు ఎప్పుడు అప్లై చేశారు, తర్వాత మీ యొక్క నేమ్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ వస్తుంది. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి యాక్సెప్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఫైనల్గా మనకి ఇలా చూపిస్తుంది, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ లోన్ అనేసి. సో వీ యూజువల్లీ ప్రాసెస్ అప్లికేషన్స్ వితిన్ 12 hours. మీరు అప్లికేషన్ అప్లై చేసే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది, వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత వితిన్ 12 అవర్స్లో మీ యొక్క అప్లికేషన్ అనేది ఓకే చేసి మీ యొక్క అమౌంట్ అనేది ఏదైతే ఉందో అది మీ యొక్క బ్యాంక్ అకౌంట్, మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ డ్యూ అమౌంట్ ఇలా చూపిస్తుంది అనమాట. సో లోన్ డీటెయిల్స్, షెడ్యూల్స్ ఇవి చూసుకోండి. ఇది ఎన్రోల్ ఆటో డెబిట్, మీకు ఆటో డెబిట్ కావాలంటే ఇప్పుడు మీకు లోన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మంత్లీ కట్టాలి కదా, దానికి ఆటో డెబిట్ కావాలి అనుకుంటే ఆటో డెబిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు బ్రాంచ్ పర్సనల్ లోన్ యాప్ ద్వారా చాలా ఈజీగా లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.